హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పీపీ సిస్టర్స్ ఇన్నోవేషన్. ఈరోజు మనం కాటన్ శారీకి క్రాసెస్ కట్ చేసి అంచులు కుట్టి ఫాల్ ఎలా వేయాలో చూద్దాం. ఈ శారీకి చూసారా క్రాస్ ఎలా ఉందో. ఇప్పుడు మనం ఈ క్రాస్ కట్ చేసుకోవడానికి ఒక స్కేల్ కానీ టేప్ కానీ తీసుకొని ఈ చాక్ పీస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలా స్ట్రైట్ లైన్. ఎప్పుడైనా సరే కాటన్ శారీకి క్రాసెస్ కట్ చేయాలి అంటే స్ట్రైట్ లైన్ గీసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. సేమ్ లైన్ ఎలా ఉందో లైన్ వైజ్ కట్ చేసేసుకుంటే మీకు క్రాస్ అనేది పోతుంది. చూసారా, క్రాస్ పోయింది. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది చూసారా క్రాస్ వచ్చింది. ఇది కూడా అంతే. మీకు కొంచెం అలవాటు ఉండుంటే స్ట్రైట్గా కత్తెరతో ఒక స్ట్రైట్ లైన్ లాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే క్రాస్ పోతుంది. స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి అంచులు ఎలా కుట్టాలో చూద్దాం. ఎడ్జెస్ ఫోల్డింగ్. కాటన్ శారీకి చాలామందికి తెలీదు, డిజైన్ రెండు వైపులు ఒకలాగే ఉంటుంది. లోపల వైపు పైన వైట్ కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్లో ఉన్నది రాంగ్ సైడ్. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చూద్దాం. ఫస్ట్ ఫోల్డింగ్ ఒక్కసారి ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకుంటే మీకు అంచు చాలా చిన్నగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేయాలి. అది ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు రఫ్ అనేది తీసుకోవాలి, స్టిచ్ ఊడిపోకుండా ఉండడానికి. ఫస్ట్ వేసిన కుట్టు ఊడిపోదు. అలా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చివరి వరకు మనం అలాగే చేసుకుంటూ రావాలి. చూసారా, ఫోల్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ కాటన్ శారీ ఒకేలా వచ్చినప్పుడు ఎటువైపు ఫాలో అయ్యాలనేది తెలియదు. మనం శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు ఇన్సైడ్ టక్ చేస్తాం కదా, అటువైపు కిందన రాంగ్ సైడు అక్కడ మనం ఇలా చాక్తో సింబల్ పెట్టుకుంటే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు మనం టేప్ తీసుకొని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే అక్కడి నుంచి మనం ఫాల్ అనేది వేస్తాం. ఇప్పుడు చూసారా, ఫాలు రాంగ్ సైడు మన శారీ లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని చేసుకోవాలి. ఈ ఫాల్ని నేను వాటర్లో తడిపి ఐరన్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఎవరైనా సరే అలాగే చేయాలి. ఇది కూడా అంతే. ఫస్ట్ మనం రఫ్ తీసుకోవాలి. శారీ ఎలా ఉందో సేమ్ శారీ మీద ఆ ఎడ్జ్కి అంచు మీదే ఫాల్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి కూడా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి పెట్టేసుకోవాలి ఫాల్ని. చూసారా, వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. అనదర్ సైడ్ మనం స్టిచ్ చేయడానికి కూడా స్టార్టింగ్ మనం ఎక్కడైతే 10 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసామో అక్కడి నుంచే ఈ స్టిచ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఫాల్ ఇది మనం హ్యాండ్ కరెక్ట్గా పెట్టి, కాటన్ శారీ మీద ఏదైనా సరే ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేసినట్టు, ఐరన్ చేసినట్టు ప్రెస్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. చాలామంది ఇక్కడ హెమ్మింగ్ అనేది చేస్తారు. నేను సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనం వేసిన థ్రెడ్ అనేది బయటికి కనబడదు. చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఈ లాస్ట్ ఎడ్జ్కి వచ్చేటప్పటికి మనం సూది కిందకి దించి సూది కిందకి పెట్టుకొని ఇలా టర్న్ చేసుకొని శారీని కరెక్ట్గా తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి. ఎలాంటి ముడతలు ఉండకూడదు. శారీకి స్ట్రైట్గా పెట్టుకుని ఎప్పుడు కూడా ఫినిషింగ్ మనం చాలా నీట్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. రఫ్ తీసుకుంటే మన శారీ ఫాల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కింద నేను వేరే కలర్ యూజ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి. లోపల వైపు ఎక్కడైనా థ్రెడ్ అనేది మీకు కనిపిస్తుందా? క్లియర్గా చూడండి. థ్యాంక్ యూ.